నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1043 రోజులైందండి. ఈ రోజు 1044 రోజులు. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గారిని కార్యక్రమం ఆరంభించుకొని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనము 1044వ రోజు, అంటే 2024 డిసెంబర్ 11వ తేదీన మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం చరమ సందేశంలో, అంటే 42వ శ్లోకంలో బ్రాహ్మణుడు అంటే బ్రహ్మను తెలిసిన వారు, అచల పరిపూర్ణుడు, అస్పర్శ యోగంలో ప్రవర్తిస్తున్నటువంటి వారి యొక్క లక్షణాలని
తెలుసుకునేదానికి ముందుగా దిచ్చు తనపు శిష్యుడిని ఎలా డీల్ చేయాలి, అతనిని ఎలా ట్రీట్ చేయాలి, అతనిని ఎలా భావించాలి అనే సద్గురు లక్షణం, గురుని లక్షణాన్ని తెలియజేసేటటువంటి 1044 రోజు 167వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? దిచ్చుతనపు శిష్యుని మదినొచ్చిన ధనమివ్వడనుచు ఊహించి మదిన్ ఇచ్చకములాడబోకను చెచ్చెర జాడించు వాణ్ణి సద్గురుడైతే. గురుని లక్షణం దీని శీర్షిక అండి. గురుగారు, ప్రతిరోజు కూడా మనం నిన్న రోగము రోగి నిన్న 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 రోగపు చేష్టలు పోతే అతని రోగి అనకూడదు. అట్లా ఇవాళ గురుని లక్షణం ప్రతి శ్లోకానికి కూడా మనం ఆ సారాంశాన్ని దానికి ఒక శీర్షిక పెట్టి నేర్చుకుంటున్నాం. ఈరోజు 167వ కంద పద్యంలో గురుని లక్షణం తెలుస్తుంది. రేపటి రోజున శిష్య లక్షణం తెలుస్తుంది. ఆ తర్వాత గురు శిష్య ఉభయ లక్షణం తెలుస్తుంది. అయితే ఈ కంద పద్యాలు మనకు శ్రీమద్ భగవద్గీతలోని అతీత భావాన్ని గుర్తించడానికి శ్రీకృష్ణ దేశికేంద్రులు మనకు అరంగేట్రం చేస్తున్నారు. స్పష్టంగా చూడండి, నిజంగా సద్గురు అయితే ఎట్టుండాలి, ఆ గురుని లక్షణం ఎట్టుండాలనో ఒకసారి గమనించండి. ఈరోజు బోధించేటువంటి చాలా మంది నేను గురువు అని భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ లక్షణం నాలో ఉందా లేదా అని చూసుకోమని కృష్ణ ప్రభువులు చూపిస్తున్నారండి. ఇది పూర్తిగా పరమతత్వ ప్రబోధ అండి. అక్షర అక్షర దానికి మీరినటువంటి క్షర అక్షరం అనేది ద్వయం అండి. ఈ ద్వయదోషం రహితపరిచేటటువంటి పరమతత్వ సూచనను అందించేటువంటి కంద పద్యాలన్నీ కూడా ఈ పరమతత్వ సూచన అందినటువంటి గురునికి సహజ లక్షణంగా అమరి ఉంటుంది అతీత స్థితి. అతీత స్థితి అంటే పంచకోశములకు అతీతంగా ఉండే స్థితి, ద్వయమునకు అతీతంగా ఉండే స్థితి, అదండి గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రశాంత స్థితి. ఆ స్థితి ఉండేటువంటి సద్గురుమూర్తి శిష్యుని యొక్క అభిప్రాయంలో గురువు ఏమన్నా చెడ్డ పేరు తెచ్చుకుంటాడేమో అని ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నన్ను గురువుగా భావించారు అనుకోండి, జస్ట్ మీరు నన్ను గురువుగా భావించారు అనుకోండి, మీకు నేను చెప్పేటువంటి ప్రబోధ కొద్దిసేపు చెప్పిన తర్వాత మీ మనసులో మీరు నొచ్చుకుంటారని నేను మీకు అనుకూలంగా చెప్పలేను కదా. చెప్పలేరు. సద్గురువు నాకు ఏదైతే సూచన చేశారో దాన్ని చెప్తేనే నేను గురుపుత్రుడు అవుతాను. అంతే. అప్పుడు మాత్రమే అది వారసత్వ పరంపర అవుతుంది. గురువు చెప్పాలని చెప్పాలి, శిష్యుడికి అనుకూలంగా చెప్తే ఉపయోగం ఏముంది? అదే ఇక్కడ గురు లక్షణంగా మనం చూపించారు. అదే గురుగారు. దిచ్చుతనపు శిష్యుని, దిచ్చుతనపు శిష్యుడు అంటే అర్థం చెప్తాను. ఈ పదము కృష్ణ ప్రభువుల వారు ఇది రాసేదానికి 19 సంవత్సరాలకు ముందు రాసినటువంటి కందార్థ దరువులు కూడా ఉపయోగించాం. అందుకే నీకు ఇంతకు ముందు కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది ఏమనంటే, కందార్థ దరువులలోని సమస్యలకు ఇది సమాధానమై వెలసిల్లుతుంది అని చెప్పాను. భగవద్గీతకు ఉత్తర గీత వలె అని కూడా చెప్పాను.
భగవద్గీతలో సమస్యలకు ఉత్తర గీతలో సమాధానం ఉంటుంది. అదే విధంగా దిచ్చుతనపు శిష్యుడు అనేటువంటి పదం కందార్థ దరువులు ఏడో వాడారు ఆయన. దిచ్చుతనపు శిష్యుడు అంటే మంచి ప్రబోధ జరుగుతున్న సమయంలో అడ్డం పడిపోతాడు. గొప్ప సూచన అందుకోబోతున్నాడు అనుకోండి, అప్పుడు అడ్డం పడిపోతాడు. మంచిదే కదా గురుగారు. అది చెప్తాను మీరు పడే అడ్డం కాదు అది, మీరు అది చెప్తాను. అది మంచిదే అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా మీరు అడ్డం పడేది ఏంటంటే నేను నాకు ఇంకా సరదాగా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు మీరు అయిపోయింది వెన్న పడే సమయంలో కుండ పగలు కొట్టారా అనే పదం కూడా వాడతా నేను. అప్పుడు కూడా మీకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ రాదు. ఎందుకంటే మీరు జారినటువంటిది మీకు తెలియాలి, ఆ తర్వాత మీరు ఎట్లా లేచినారో మీకు కనపడాలి కదా. అవును. అందుకని మీకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే మీరు సహజంగానే మీరు తెలుసుకోబోని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ రాదు. దిచ్చుతనపు శిష్యుడట కాదు. దిచ్చుతనపు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే కావాలని 10 మందిలో ఇతన్ని నవ్వుల పాలు చేయాలని, కావాలని ఇతనికి అడ్డం పడాలని పడతాడనమాట. ఇప్పుడు మీరు అట్లా అడ్డం పడమంటే పడలేరు. ఎందుకంటే మీరు నాకు ఒక సందేహం ఉందండి, మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, నేను చెప్పిన పదంలో నుంచి సందేహం లేవ చేస్తారు మీరు. అది సంవాదం కానీ అది ప్రతికూలంగా మాట్లాడే మాట కాదు. అంటే మీరు ఇప్పుడు అడగమంటే అడగరు ప్రశ్న. మీరు నేను కాసేపు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన మాటల్లో నుంచి ఒక ప్రశ్న బయట తీస్తారు. అవునండి, కలిగిస్తారు, మీరు ప్రశ్న కలిగిస్తారు. అది కాదు దిచ్చుతనపు శిష్యుడు అంటే. దిచ్చుతనపు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే కావాలనే అడ్డం పడుతున్నాడు, సంబంధమే ఉండదు. అవును, చూసుకోండి ఇప్పుడు ఏదైనా సినిమాలో కూడా హాస్య పాత్రకి దానికి సంబంధం లేకుండా తెచ్చి పెడతారు మధ్యలో. అవును, కొన్ని సినిమాలు రిలేటెడ్ చేస్తారు, కొన్ని సినిమాలు అట్లా చేయరండి. అవునండి, సంబంధమే ఉండదు, అదేదో ఎత్తుకొచ్చి మధ్యలో పెట్టేస్తారు. అవును. ఆ విధంగా ఈ దిచ్చుతనపు శిష్యుడు ఏం చేస్తాడంటే చెప్తాడు టాపిక్ సంబంధం లేని ఎత్తుకొని వస్తాడు. ఎందుకంటే అతనికి అర్థమై ఉండదు. అప్పుడు గురువు ఏం చేయాలి అనేది ఆ బోధ గురువుకి సూచన ఇది. దిచ్చుతనపు శిష్యుడు మది నొచ్చిన వాడు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుంటే, నాయన నువ్వు బోధకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నావు అని నేరుగా చెప్పాలా. నేను మీకు అంతకుముందు చాలా అయ్యా మీరు టాపిక్ మారుతున్నారు, ఇందులో అంశం కాదని చెప్పి మళ్ళీ దారిలోకి తీసుకొని వస్తూ ఉంటాను. అవును, ఇతను అట్లా అదే చెప్పేది. అక్కడ ఏమాత్రం అతను కానీ సంబంధం లేనటువంటిది ఏదో తెచ్చి ఇతను ఏదో మెప్పు పొందాలని నలుగురిలో శిశుపాలులాగా ప్రశ్నించాడు అనుకోండి, అప్పుడు కొంతమంది దొంగ గురువులు, మాయా గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వానికి అనుకూలంగా పుడుస్తారు. అట్లా గొర్రెల మంద పెరిగిండేది అది. వానికి అనుకూలంగా వీడు, ఈయనకి అనుకూలంగా వాడు. గురువు దగ్గర ఏదో వచ్చేస్తుందని శిష్యుడు, నాకేదో వస్తుందని వీడు. సూక్ష్మంగా చెప్పారు గురుగారు, ఇది చాలా చోట జరిగేది, గమనిస్తాం. బహిరంగంగానే ఇక్కడ దానే చెప్పారు, ధనము ఏదో కాదు, అది ధనమే. అదే ఆ శిష్యుడు జారకుండా గురువు దానికి అనుకూలంగా మాట్లాడతాడు. ఎందుకని? శిష్యుడిని ఆకర్షించాలని, శిష్యుడి నుంచి ఏదో పొందాలని. శిష్యుడిని ఆకర్షించాలనే గుణము గురువుకి ఉండకూడదు అని ఇక్కడ గురువు హెచ్చరిక. అంటే శిష్యుల్లోనే ఆకర్షణ కలగాలి అంతే. సహజంగా శిష్యునిలో ఉండే గురుత్వాన్ని బయటికి లాగే ప్రయత్నం గురువు చేయాలనే తప్ప ఎప్పుడు కూడా శిష్యుడు మనసు నొచ్చుకుంటే అడ్డం పడితే వాడు డబ్బులు ఇవ్వడేమోనని ఊహించి, అదే రాశారు ఆయన. శిష్యుడి యొక్క మనసు నొచ్చుకుంటే వాడు డబ్బులు ఇవ్వడేమోనని ఊహించి మదిన్ వాడు మనసులో భావించి ఉత్సకములాడబోక, వాడితో ఏమంటారు వాదన పెంచుకోకూడదు, దాన్ని పెంచి పోషించకూడదు. టాపిక్ ఎప్పుడైతే డైవర్ట్ అయ్యాడో వాడిని చచ్చర జాడించు. అరే నువ్వు బోధకు పనికిరావు నాయన, నువ్వు పోయి సాధన సంపత్తి నేర్చుకుని రాపు అని వెంటనే తరిమేవాలి. ఎందుకంటే దిచ్చుతనపు శిష్యుడు అనే దానికి ప్రూఫ్ ఏంటంటే టాపిక్ సంబంధమే ఉండదు. నువ్వు పోయి నీకు కూడా ఏమి తెలియదుగా నేర్చుకుని రాపు అంటాడు. ఎవరి దగ్గర నేర్చుకుని రావాలంటే నువ్వు కృష్ణుడు అన్నావు కదా, సాందీపుడి దగ్గరికి పో అంటాడు. అంటే ఈడు కృష్ణుడు, సాందీపుడు, ప్రశ్నించేవాడు, ముగ్గురుండారానికి.
నో, నా ఎదురుగా మాట్లాడుతున్నటువంటి సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతనిలో నేను గురువుని చూసినప్పుడు నాకు శిష్యుడు ప్రత్యేకంగా ఆకర్షించాలనే భావన నాకేంటుకుంటది? ఉండదు. అంతే గురుగారు. అంతే. కాబట్టి ఈ శిష్యుడు గురువు అనేటువంటి ద్వయభావం ఉండేవాడు మాత్రమే అట్లా వెళ్తాడు. అటువంటిది సద్గురు లక్షణం కాదు. కాబట్టి శిష్యుని మది మామూలు శిష్యుడు కాదు, దిచ్చుతనపు శిష్యుని మది నొచ్చితే వాడు ధనము ఇవ్వడేమోనని భావించి వాడితో ఇచ్చకములు ఆడబోకండి, ఆ సంతతిని పెంచకండి. వాళ్ళు లేకపోతే నేను ఇస్తాను రా అని పిలుస్తారు. ఇది ఒక దౌర్భాగ్యం. అవసరం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. దౌర్భాగ్యం కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఒక ఊర్లో ఉండేటటువంటి ఒక పీఠానికి అధ్యక్షుడు లేకపోతే కార్యదర్శి లేకపోతే కోశాధికారి ఎవడో ఒకడు ఉన్నాడు. విధి లేక అతన్ని పెట్టారు. నలుగురిలో అతను ఏదో దాన్ని చేస్తుంటే పెట్టి అతనికి బోధ ఏం రాదు. అతనికి బోధ ఏం రాకపోతే అతనికి బోధాధికారం ఇవ్వాలంటే ఆ పీఠంలో ఎవరైనా కొంచెం బోధ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళే ఇవ్వాలి. అతన్ని పిలిచి వేరే వాళ్ళ సర్టిఫికేట్ రాసేయడం ఏంటండి అట్టనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంతానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి శిష్యుడు వెంకట చలమయారులు ఉన్నారండి. వెంకట చలమయారుల శిష్యుడు శాంతానంద శ్రీనివాసమూర్తి. శాంతానంద శ్రీనివాసమూర్తి కొడుకు ప్రస్తుతం జీవించి ఉన్నారు, పుత్తూరులో ఉన్నారు. వారు జీవించి ఉన్నారు. 2-3 పీఠాలకు అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇస్తే వారు ఇవ్వాలి. మరి ఇక్కడ శాంతానంద శ్రీనివాసమూర్తి కొలువై ఉండేటువంటి అంత పెద్ద ఆశ్రమంలో సాక్షాత్తు ఆయన కొడుకున్నారు. ఆయనకి ఉప్పలంచి కృష్ణమూర్తి గారు వచ్చి బోధాధికారం ఇచ్చి వెళ్ళారు. మరి ఆయన కొడుకున్నారు ఆల్రెడీ, టైలర్ పేరు ఉంది, ఆయన దగ్గర తీసుకోవాలి. లేకపోతే ఇంకా తలపల మునిరత్నం గారు అక్కడికి వచ్చిపోతూ ఉంటారు. తలపల మునిరత్నం గారి శిష్యులు ఉన్నారు. వీళ్ళంతా ఇవ్వడం లేదని పక్కన పెట్టి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళు పిలిచి ఆయనకి బోధాధికారం రాయిచ్చేస్తే ఈయన ఉపదేశాలు ఇచ్చేసిదే ఇస్తాడని. లేకపోతే ఏముంది? మిగతా వాళ్ళు ఇందులో కొంతమంది గారు వాళ్ళని మ్యూట్ చేయండి. కొడుకు నాగేశ్వరరావు గారు ఎవరైనా సౌండ్ వస్తాం మ్యూట్ చేయండి. దిచ్చుతనపు శిష్యుని మధ్యన వచ్చి ధనం ఇవ్వడనొచ్చు అనేటువంటి పదం ప్రయోగించారు. కాబట్టి ఇక్కడ ధనానికి ఆశపడిచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ధనానికి ఆశపడి అతనితో బోధ పెంచుకుని అతనికి అధికారం ఇచ్చేది, అతన్ని గురువుని చేసేది, ఇట్లాంటి పనులంతా చేయకూడదు. చచ్చర జాడించు వాడిని సద్గురుడైతే. అయ్యా మీకు కుదరదండి, వయసును బట్టి ఇవ్వకూడదండి. నాకు వయసు అయిపోతా ఉందండి, నాకు ఎప్పుడు నేను గురువు అవుతాను, అర్జెంట్ గా నన్ను చేసేయండి. నో నో నో, అట్టగా అంత అర్జెంట్ ఇప్పుడు ఏం చేసుకుంటుంది అని తీసుకుపోయి కాగితాపోయి. కాబట్టి దిచ్చుతనపు శిష్యుని మధ్య నొచ్చితే వాడు డబ్బుడేమో అని చెప్పి భావించి అతనికి అధికార పత్రం రాసి ఇవ్వడం కానీ, అతనికి అనుకూలంగా మాట్లాడడం కానీ, ఇన్ని రోజుల్లో నువ్వు గురువు అయిపోతావు అని అతనికి మాట చేయడం కానీ నో. ఇవన్నీ చేయకుండా ఇచ్చకములు ఆడబోకను, అతనితో ప్రియంగా మాట్లాడకుండా నిజంగా సద్గురు వారసుడు అయితే చచ్చర జాడించు వాడిని అక్కడ రాశారు. సద్గురుడైతే అంటే నిజమైన గురుపుత్రుడైతే అటువంటి వాడిని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడే తప్ప అనవసరంగా అతనికి గురుపట్ట ఇవ్వడం గాని, అతనికి బోధాధికారం ఇచ్చి అతన్ని అధికారిగా నియమించడం గాని, అతని ద్వారా మరొకరిని ఉపదేశం పొందించడం గాని చెయ్యరాదు. ఇప్పుడేం చేస్తున్నారు పాపము, ఆయన తీసుకున్నాడు బోధాధికారం తీసుకున్నాడు, అది ఎత్తుకుని నా దగ్గరికి వస్తాడు కాగితం తీసుకుని. ఏంటికి ఏం చెప్పండి చెప్పండి, నాకు అధికారం ఉందని చెప్పడం కోసం. అట్లా వస్తే పర్వాలేదు, నేను సరే అంట, నేనేమన్నా కదా. మరి అట్టంటే ఇబ్బందిలే. గురుగారు బోధాధికారం ఇచ్చేసారండి, ఇప్పుడు నేను ఎవరికైనా ఉపదేశం ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదు, నేనేం చెప్పలేను కదా, నాకు మీరు చెప్పేయండి. ఇప్పుడు బోధాధికారం వచ్చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం చేయడం చేత రాదు. అది అప్పుడు బాగుంది. బోధాధికార పత్రం ఎత్తుకుని నా దగ్గరికి వస్తే పైగా నా సంతకం కావాలి దాంట్లో. ఇదొకటి
ఏం చేయాలి సంతకం పెట్టిదాన్ని? ఏం చేయాలండి? 4 గీసుకోవాలంటే అమ్మగారికి. అంతే అంతే. కానీ ఒకటంటే ఇక్కడ ప్రస్తావన చేయొచ్చాము. మరి నిర్భయాంతులు వారు ఏం చేస్తారు ఇట్లా ఈ విషయంలో, ఆయన ఏం చెప్పాడో నువ్వు చెప్పు అంటాడు. ఆయన చెప్పి నీకేం అర్థమైందో చెప్పు అంటాడు. నేను చెప్పినంత నువ్వు చెప్పు అంటాడు. ఆయన అట్లా ఆయన టచ్ చేసేస్తాడు శిష్యుల్ని. ఇప్పుడు మరి మేఘా నిర్భయానంద స్వామి మీరు వస్తే మీకు ఉపదేశం లేదంటే ఇప్పుడు ఆయన చేసింది కరెక్ట్ కదా? కరెక్టే. ఆయన తెలుసు నేను ఎటుంటాడో, మరి సందేహం ఉంది. ఈయన పిలుచుకొని పోయి అసలు ఇచ్చేదానికి వాళ్ళు ఎవరు, తీసుకునేదానికి ఈయనెవరు? అదే స్పష్టంగా నా దగ్గరికి మణి గారు వచ్చినప్పుడు ఏం చేశానంటే మా గురువు గారి దగ్గర కూర్చోబెట్టే, అయ్యా మీరు చూస్తే కొన్ని సందేహాలంతా మీతో పోయేట్టుగా ఉంది, సరే కూర్చోవయ్యా మాట్లాడదాం. 1 సంవత్సరం రోజులు మాట్లాడినా గుమ్మని ఏం పోదు, అసలు ఏమి ఉపదేశం పట్ట ఏం లేదు. 1 year ప్రతిరోజు మధ్య 2 వచ్చి కూర్చుంటే సాయంత్రం 7కి లేస్తాం. 1 సంవత్సరం జరిగా అంతా పోయి స్వామి మీరు అన్నట్టుగా మరి అదేదో అన్ని మనం స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఉపదేశం కూడా తీసుకుంటే నాకు ఆ సంబంధమే లేదని ఒకటే మాట. ఉపదేశం చేయాలంటే గురువు గారు బతికే ఉన్నారు కదా, ఆయన దగ్గరికి నేరుగా ఆయన దగ్గర ఎత్తుకొని పెడితే అప్పుడు ఆయన చాలా సంతోషపడి ఆయనకు ఓహో మీరు ఉపదేశం కాకనే ఇన్ని రోజులు మీరు ఇద్దరు ఇట్లా నేర్చుకోవడం చాలా సంతోషం అండి అని చెప్పి ఆయన ఉపదేశం ఇచ్చారు. సో టెస్టింగ్ చేసి ఉంటారు ఆయన కూడా. ఆయన ఉపదేశం చేశారు. బోధాధికారం ఆయన రాసింది. ఆయనకు బోధాధికారం సహజమూర్తి అని ఆయన రాసి పెట్టింది. అది నా దగ్గర ఏం పేర్లు గిర్లు అంత లేవు, నేను పేర్లు ఎవరికి ఇచ్చేది లేదు. నేనే ఒక శిష్యుడు, మళ్ళీ నేను ఇంకొకరికి ఇంకో పేరు పెట్టి నేనెవరు. గురువు లక్షణం అట్లా ఉండాలా. అంతేగాని నువ్వు ఇచ్చేసి ఇప్పుడు ఆయన తీసుకుని నా దగ్గరికి వచ్చా, నేనే అందుబాటులో ఉండేది ఇప్పుడు ఆయనకి. అసలు నేను నువ్వు కాగితం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆయన గట్టి నేర్చుకుంటాడు అనుకుంటే అది చెడపడమే కదా. అంతే గురుగారు, ప్రాక్టికల్ గా తెలియనప్పుడు కాగితం తీసుకుని ఏం చేసుకుంటాం గురుగారు. కాగితం తెచ్చి దాంట్లో సంతకం పెట్టి వాళ్ళ నాకు మీరు చెప్పాలా, నేను రోజు మీరు ఇప్పుడు వచ్చి ఏం చేసుకుంటేది నా దగ్గర. నువ్వు రాడు, సంతకం కోసం మాట్లాడే, సంతకాని కోసం అంతే అంతే. కాబట్టి చచ్చర జాడించు వాడిని సద్గురుడైతే పోపోయా, నీకు అవసరం లేదు, నీకు అసలు కుదరదు, నీకు నేనేం చెప్పేదానికి కాదు, నువ్వు పోవాయా అని పంపించేవాళ్ళంతే. కాబట్టి గురుని లక్షణం అంటే నిజంగా సద్గురు అయితే అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. శిష్యుడి మనసుకు అనుకూలంగా నడుచుకునేటువంటి వాడు గురువు కాదు. శిష్యుని మనసు నవ్వకుండా మాట్లాడేటువంటి వాడు గురువు కాదు. తన గురువుకు అనుకూలంగా తనను ఆశ్రయించిన శిష్యుని మలచేవాడే సద్గురు. అది మా పరిణామం కలిగించేవాడే గురువు. తన గురుని మాటకు అనుకూలంగా భగవద్గీత చెప్పని, కందపద్యం చెప్పని, కందార్థం చెప్పని, ఎవరైనా చెప్పని అందులో తాను కనిపిస్తాడు. శివరామ దీక్షితులు బృహద్వాసిష్ట నిండా భగవద్గీత శ్లోకాలు రాసి పెట్టినాయి కాక, వేమన పద్యాలు ఉపయోగించని కాక, అందులో శివరామ దీక్షితులు కనిపిస్తారు, పుస్తకంలో కనిపిస్తారు ఆయన అంతే. అది శివరామ దీక్షితీయాన్నే కందార్థాలు కందపద్యాలుగా రాయని గాక కృష్ణప్రభువులు, ఇందులో కృష్ణప్రభు కనపడతాడు. అట్లా స్పష్టంగా అతనికి ఉండేటువంటి అతనికి మాత్రమే చెప్పాలి తప్ప కేవలం అతను ఏదో డబ్బిస్తాడని అతనితో ఇష్టంగా మాట్లాడడం అదంతా ఉపయోగం లేదు. అతన్ని చచ్చర జాడించు వాడిని. కానీ ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మకు వస్తుంది. పోయా నేర్చుకుని వస్తేనే బోధాధికారం, నేర్చుకుని వస్తేనే ఉపదేశం, లేకపోతే లేదంటే. అట్టుంటే గురువులు తక్కువగా ఉండేవారు, శిష్యులు ఎక్కువ మంది ఉండేవారు. అలాంటి వాళ్ళు నేర్చుకునేందుకు అవకాశం బాగుండేది. ఇప్పుడంతా గురువులు ఎక్కువైపోయినారు, ఈయనే వాళ్ళు తక్కువైపోయినారు. వాళ్ళ కుటుంబ వ్యవహారంలో చూస్తే ఆయన నోట్లో మాట్లాడేదంతా నీతులే. ఆయన కుటుంబంలో ఆయన చెప్పిన నీతులు ఏం ఆయన కుటుంబంలో లేదు. అది వెనకాల తిట్టుకుంటా ఉంటారు, ముందర మాట్లాడితే వెనకాల తిట్టుకుంటా ఉంటారు. ఇతను కూడా మాకు నీతులు చెప్పేదేనా, ఇతని కుటుంబంలో ఇట్లా ఇంట్లో వేయగల మోత, బయట పల్లకి మోత అని నేను మైకులో మాట్లాడుతూ ఉంటే ఆడ ముందర వేరే వాళ్ళు నన్ను గురించి తిట్టుకుంటా ఉంటా. అదేం సభ అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బిచ్చుతనపు శిష్యుల్ని దగ్గర చేర్చకూడదు. అతన్ని పంపించేవాలి. పో నేను ఎక్కడ నేర్చుకుంటావు నేర్చుకోపో, నాకు తెలియదు, నీకు చెప్పేదని నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో అంతే. కాబట్టి అతనితో ఇచ్చకములాడి అతనితో మాటలు పెంచవలసిన అవసరం లేదు సద్గురుడైతే. ఇది సద్గురు లక్షణం అండి. రేపు శిష్య లక్షణం. గురువు దగ్గరికి పోతే శిష్యుడు అట్ట ప్రవర్తించాలి.
శిష్యునికి కొన్ని విషయాలు తెలిసినప్పుడు గురువు మెచ్చుకుంటాడు. గురువు మెచ్చుకున్నంత మాత్రాన శిష్యుడు పక్కన కూర్చొని నాకు టెంకాయ కొట్టండి, నా కాళ్ళకి దండం పెట్టండి, ఇదే అదే ఉందండి. అట్లా చేయకూడదు కదా. అది శిష్య లక్షణాల గురించి రేపు తర్వాత 168వ కందపద్యంలో చూద్దాం. ఇప్పుడు భగవద్గీత చరమ సందేశాన్ని గురించి 1044వ ఎపిసోడ్ 2వ భాగం. అద్భుతంగా మనకు 13వ అధ్యాయంలో చెప్పిన దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. 13వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, రాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అని చెప్పారు. అటువంటి దాన్ని ఇక్కడ బ్రాహ్మణుడి గుణాలు చెబుతూ చూడండి. బ్రాహ్మణ లక్షణం, క్షత్రియ లక్షణం, వైశ్య లక్షణం, శూద్ర లక్షణం, ఇది ఇప్పుడు చెప్పాల్సింది. ఇక్కడ నలుగురు కాదు, ఒకరిలో ఉండేటువంటి 4 రకాల స్వభావాలను చెప్పారు. మానవుడు అలవరచుకోవలసినటువంటి అలవాటును చెప్పారు. సద్గురుమూర్తికి ఈ బోధ తెలిసినటువంటి వాళ్ళకు సేవ చేయడమే పరమావధిగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేస్తుండడమే శూద్రుని లక్షణం అని, పుట్టుకతోనున్న ప్రతి ఒక్కడు కూడా తనను శిష్యునిగా భావించి ప్రపంచాన్ని గురువుగా భావించి ఎలా సేవ చేయాలో ఈ ఇక్కడ చరమ సందేశం తెలియజేస్తుంది. కాబట్టి ఇందులో మనకు నిన్న శమము, దమము, తపస్సు ఈ 3 తెలుసుకున్నాం. మొత్తం 9 చెప్పారండి. ఇందులో 42వ శ్లోకంలో బ్రాహ్మణ లక్షణం 9 చెప్పారు. ఎక్కడైనా సరే వేద పారాయణం చేసే వాళ్ళ ఇంట్లోనే పుట్టితే వాడి పేరు బ్రాహ్మణుడు అని చెప్తారేమో చూడండి. గురుగారు అర్థం కాల. ఈ 42వ శ్లోకం బ్రాహ్మణు లక్షణం కదా. అవును. 4 రకాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళ గురించి చెప్తానన్నారు కదా. అవును. బ్రాహ్మణులు అంటే వంశపారంపర్యంగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తేనే బ్రాహ్మణుడు అనే మాట 9 పాయింట్లు వేయడం చూడండి. అవును, లేదు. శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము కలిగినటువంటి వారు బ్రాహ్మణుడు. అదండి జ్ఞానం, విజ్ఞానం. ఓకే, ఇది బ్రాహ్మణుడు తప్ప చెప్తా, ప్రతిదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9 ఈ 9 లక్షణాలు ఎవరిలో అమరి ఉన్నాయో సహజంగానే అతనిని బ్రాహ్మణుడు అని పిలవండి. పుట్టుకతో శూద్రుడే ఎవరైనా, అది క్లియర్ గా చూసుకోండి. బ్రాహ్మణుడు అంటే నంబర్ 1 శమము. అతనికి శమము సహజ లక్షణంగా అమరి ఉంటుంది. విన్నటువంటి మనము దాన్ని మనలో పెంపొందించే ప్రయత్నం చేయాలి. అది చాలా. అట్లాగే దమము, శమము పూర్తి అయిన వాడికి దమము అసలు పనే కాదని మీరు నిన్నే చెప్పేశారు. తపస్సు అంటే నేను మీకేం చెప్పాను ఏంటంటే, తపస్సు అంటే జ్ఞానం అనేది ఒక చోట కూర్చోవాలి. అక్కడ ఏం చెప్పారు మనకు, స్థిరమాసనమాత్మనః అంటారు. ఎక్కడ కూర్చోవాలి ధ్యానము అంటే, నాత్యుచ్చరితం, నాతిని అతి ఎత్తైన ప్రదేశం కాకుండా, పల్ల ప్రదేశం కాకుండా, కమ్మలేసుకోవాలి, జింక చర్మం పెట్టుకోవాలి, వీపు నిటారుగా పెట్టుకోవాలి, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర, శరీరాన్ని నియంత్రించే ప్రయత్నం చెప్పారు అక్కడ ధ్యాన యోగంలో. ఇక్కడ కాదు. తపస్సు అంటే అర్థం ఏంటంటే, అతను పని చేస్తూ చేయని వాడుగా సద్గురు వాక్యాన్ని ధ్యానం చేస్తూ సద్గురుని ప్రకారం అలవాటైపోయి ఉండేటువంటి వాడు ఎప్పుడు ధ్యానం అతనిలో జరుగుతూనే ఉంటుంది అని చెప్పాను మీకు నేను. అవునండి, అవును. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఏం చెప్పారు నిన్న చివరిగా మీరు అడిగారు, ప్రసవించిన స్త్రీ కలిగినటువంటి గదిలో 6వ రోజు రాత్రి దీపం ఆరిపోకుండా పూర్తి అయిన జాగ్రత్త వహించు రీతి నిరంతరము జాగృతమై ఉండును అని. అది ఎందుకు అంటే కూడా నేను చెప్పాను, అది లేడీస్ విషయం అని మీకు. అదేలేండి. అంటే ఆమె ప్రసవించినటువంటి స్త్రీ, ఆమెకు అక్కడ ప్రసవించినటువంటి ప్రదేశం మర్మస్థానం వదులుగా ఉండడం వల్ల పగల్లో కానీ నిద్రపోయింది అనుకోండి, ఆమెకు జన్ను ఎక్కేస్తుందట. జన్ను అంటే తలకెక్కేస్తుందట. నిద్రపోతే ఆమెకు అనారోగ్యం ఎక్కువైపోతుందట. అందుకని ఆమె శారీరక దీని ప్రకారం ఆమెను ఖచ్చితంగా నిద్రపోనికుండా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా నేను కూడా సద్గురు వాక్యాన్ని తప్పితే నేను మళ్ళీ ఎక్కడైతే జనన మరణాల దీంట్లో పడిపోతానని చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే జాగ్రత్తగా ఉండాలి, గురువు అయితే ఆటోమేటిక్ అలవాటు అయిపోయింది. అవును, సహజం అయిపోతుంది. ఇట్లా ఈ విధంగా చూడండి. దీనికి శౌచం కిందికి వస్తుంది ఉదాహరణ.
ఈ విధంగా ఇట్టి కర్మలలో ద్విధములుగా శౌచము అంటే నిర్మలత్వం ఉంటుంది. ఓ శౌచం. శౌచము నంబర్ 4 అండి. అవును. నంబర్ 1 శమము, నంబర్ 2 దమము, నంబర్ 3 తపము, నంబర్ 4 శౌచము. ఈ శౌచము అంటే అర్థం ఏంటంటే నిర్మలత్వము. మనమైతే ప్రాక్టీస్ చేయాలి. గురువు గారికి అయితే సహజంగా అమరి ఉంటుంది. అతను పోతా ఉంటే ఇంకంతే, అతనికి చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణమే అలా ఉంటుంది. దాన్ని ఆరా అంటారు. వీళ్ళు ఆరా అంటారు. మన ఎవరో హిందూపురానికి చెందినటువంటి రామాంజులు గారు చెప్తారు దాన్ని ఆరా అని. అవునండి. ఆరా అంటే అర్థం ఏంటంటే అతని చుట్టూ ఉండేటువంటి ఏమంటారు వాతావరణం అతనికి అనుకూలంగా పనిచేస్తుంది. అది పనిచేస్తూ ఉంటుంది. అంతేనండి. అది నో డౌట్ చాలా మందిలో కనపడుతుంది. అవును. అది అతనికి సంబంధం లేదు. అది అతను దాని ఎరుక అతనికి ఉండదండి. అవును. దాంతో ఆయనకు అవసరం లేదు. అది ప్రకృతి ధర్మం. అది ప్రకృతి అతనికి సేవ చేయాలి అంతే. మా గురుగారి దగ్గరికి వెళ్తే అక్కడ సరెండర్ అయిపోతాను నేను. అట్లా అయిపోతుంది. అంతే. అంటే అతనికి సహజ లక్షణం అది. అది దాంతో మనకు పని లేదు. అసలు అతనికి అసలు అవసరమే లేదు. అది ఆయన సంబంధం ఆయన పట్టించుకోరు. చూడండి నిర్మలంగా ఉంటాడు ఆయన. నెక్స్ట్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ శౌచ గుణము వలన మనస్సు శుద్ధ భక్తితో నిండి ఉంటుంది. మామూలు భక్తి కాదు, అనన్య భక్తితో ఉంటుంది. ఆయన గురువుకి అటాచ్ అయి ఉంటాడు. అది గురు పరంపర అది. కాబట్టి శరీరము నిర్మలమైనటువంటి ఆచరణ చేత శృంగారించబడి ఉంటుంది. చూసారా? శరీరము నిర్మలమైనటువంటి ఆచరణ. ఏం క్లారిటీ అండి. ఇప్పుడు శుచిత్వం అంటే పైన శరీరానికే కాదు, మానసిక పరిశుభ్రత కలిగి ఉంటాడు. ఇట్లా జీవిత చక్రం అంతా కూడా అతని లోపల బయట అతనికి సర్వాంగ సుందరంగా నిండి ఉంటుంది. ఈ శౌచము ఆరా అని చెప్పాను కదా మీకు. అంటే ప్రకృతిలో అతని శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నప్పటికీ కూడా ప్రకృతి అతనికి సేవ చేస్తుంటుంది తప్ప అతనికి కర్తృత్వం ఏ కోశాన ఉండదు. అందుకనే ఈ 4వ గుణం కూడా ఆ కర్మల యందు అటువంటి వారికి కనిపిస్తా ఉంటుంది. ఇంకంతకంటే ఏం చెప్పలేను నేను. ఈ 4వ గుణం అండి. 4వ గుణం ఏంటి? శౌచం. ఈ శౌచము అతని మానసిక పరిశుభ్రత, అతని మానసిక స్థిరత్వము, అతని యొక్క అచల పరిపూర్ణత్వము, అతని యొక్క సద్గురుతత్వము, అటువంటి వారికి ఈ 4వ గుణమైనటువంటి శౌచము స్పష్టంగా కనిపించును. అదండి. నంబర్ 5 శాంతి. క్షమాగుణం అంటే చాలా సార్లు చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, పృథివీ వలె పూర్తిగా అన్నింటినీ ఓర్చుకునుట అనేటువంటి గుణమని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు క్షమ అంటారు. క్షమ అంటే నేను ఓర్చుకుంటున్నాను అనేది ఓర్పు కాదు, గుర్తుపెట్టు. అది సహజ లక్షణంగా ఉండాలి. అది కూడా సహజంగా అయిపోతుంది, అది పట్టించుకోరిక. అందుకని శాంతి అన్నారు. అది క్షమాగుణం. ఇది ఎవరైనా వచ్చినప్పుడు సారీ చెప్పినప్పుడు క్షమించేది కాదు ఇది. అవును. సహజంగా అతనికి క్షమ ఉంటుంది. అవును. అందుకని క్షమ అనేటువంటి 5వ గుణం కూడా ఈ కర్మల యందు ఎట కనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు సంగీత స్వరంలో పంచమ స్వరం వల్లే కనిపిస్తుందంట. అంటే అది ఫిక్స్. సంగీతంలో 5వది చెప్పండి. సరిగమ ప. 5వది పా కదా, అది ఫిక్స్. అదేమన్నా ఈ పక్క పక్క మారుతుందా? మారదు. రెండు మారం. సప్త స్వరాలండి. సప్త స్వరాలు. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్. సప్త స్వరాల్లో 5వ అక్షరమైనటువంటి ప అనేది ఆ ప్లేస్ నుంచి మారదు. నాకు తెలియదు, సంగీతం నేర్చుకోలేదు కానీ మారదండి. కరెక్ట్, 100%, నో డౌట్. వింటున్న వారిలో సంగీత విద్యార్థులకి తెలుసు. అవునండి. అది పంచమ స్వరము, షడ్జమ స్వరం, పంచమము, షడ్జమము, సప్తము అంటూ ఉంటారు వాళ్ళు. అవునండి. సావొకటి పావొకటి మారదు. ఆ నెంబర్ చెప్తే వాళ్ళకి అది పలానా స్వరం అని తెలిసిపోతుంది. ఆ స్వరం ఎటువంటి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. అదేలేండి. ఆ విధంగా 5వ గుణము ఎట్లా అమరి ఉంటుందంటే, 5వ గుణం అంటే క్షమ. సరిగమ పదనిసల్లో ఎక్కడికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా 5వ స్వరం పానే ఉంటుంది, వేరే ఉండదు.
అట్లా సంగీతమున పంచమ స్వరం ఎట్లా ఉంటుందో ఆ విధంగా స్పష్టంగా వాళ్ళకు అమరి ఉంటుందండి. ఏది క్షమ, దాన్ని క్షాంతి అంటారండి. 5 అయినాయి. 6 ఆరోది ఆర్జవం. ఓకే. సరళత్వం. అదే నేను అనుకున్నాగా. సరళత్వానికి అర్థం చెప్తాను. సరళత్వం అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు నది యొక్క ప్రవాహం వంకర టెంకరగా ఉంటే కూడా అన్ని నదులు ఎన్ని వంకరలు ఉన్నప్పటికీ దాని యొక్క టార్గెట్ అన్నిటికీ ఒకటే, సముద్రం వెళ్ళటమే, సముద్రంలో చేరటమే అంతే. అట్లా ఈ సరళత్వం కూడా గురు పరంపరానుగతంగా వచ్చినటువంటి అందరి గురువుల్లో ఒకటే ఉండాల. దాన్ని ఇంతకు ముందు చెప్పినట్టు దిచ్చుతనపు శిష్యునికి అనుకూలంగా ఆయనకు బోధాధికారం ఇచ్చేది సరళత్వమా? అట్లా శిష్యులు ఎన్ని వంకర టెంకర్లుగానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, శిష్యుల్లో రకాలు ఉంటారు. అదంతా సద్గురు గురికి చక్కిలి గింతలు పెట్టినట్టే. అంటే ఇక్కడ నాకు కరెక్ట్ గా అర్థం కాదు. సరళత్వం అంటే ఇప్పుడు ఇంకా ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఫ్రీగా ఉంటాడు. ఓకే. అంటే శిష్యుడికి అనుకూలంగా ఉంటాం కాదు, శిష్యుడు చెప్పిన దాన్ని సరిగ్గా చెప్పడానికి తయారై ఉంటాడు, సరళంగా ఉంటాడు. చెప్తాను, సరళం అంటే చెప్తానండి. శ్రేయస్సు ప్రేయస్సు అని 2 ఉన్నాయి కదా. అవును, గుర్తుందా? చెప్పాను మీకు. అవునండి. దాన్ని శ్రేయస్సు అంటే ప్రేయస్సు అంటే ఐడియా ఉందా? ప్రేయస్ అంటే వ్యక్తిగా ఉండే సుఖం, శ్రేయస్ అంటే అందరూ సర్వులకి శ్రేయస్. సరళత్వం అంటే అది సర్వజన సుఖనోభవంతులాగా అది సరళత్వం అంటే. అది అంటే అతని దగ్గర చెప్పేటువంటి మాటలన్నీ కూడా అందరికి కామన్ గా వర్తించేదై ఉంటుంది. అతను అలా నడుచుకుంటాడు. గురువులో శ్రేయస్సే ఉంటుంది కానీ ప్రేయస్ ఉండదు. అది అసలు ఇంకొకటి ఇక్కడ మీరు అడిగారు, శ్రేయస్సులో ప్రేయస్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అవుతుంది, ఉంటుంది. అవును, సమిష్టిలో వెస్ట్ ఉంటుంది కదా. అట్లా అతనికి ఇప్పుడు అందరికి కావాల్సిందే అదే. వీడు ఒక్కడికి వ్యక్తిగత ప్రయోజనాలు లేదని వీడు గురువుని తిడతాడు, అదే ఆయనకు సంబంధం లేదు. అవును, ఇతను ఒక్కడికి మంచి పేరు తేలేదని నన్ను ఇంకా అవసరమైంది ఇక్కడ. కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానాలు రాయడం కానీ ఏదైనా ఉండని, నేనేం దాన్ని పట్టించుకోలేదు. నేను అడిగినానా 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, ఏమండి అయ్యగారు మీ గురించి నేను అంత స్పష్టంగా చెప్పినా కదా, నా గురించి కూడా మీరు అట్లాంటి మాటలు చెప్తారని కదా నేను మీకు చెప్పిందా? ఇంకా దీనికి అడిగిపోయేది చెప్పు. నా గురించి నువ్వు నన్ను పొగడాలని గాని, నా గురించి నువ్వు 10 మందిలో గొప్పగా చెప్పాలని కానీ నేను అప్లికేషన్ పెట్టినానా? నువ్వు వచ్చి 4 మాటలు మాట్లాడేసి నన్ను గురించి కూడా నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పంటే ఎట్టా? అది ఎక్కడండి. ఇప్పుడు మనకు ఒకరు కనెక్ట్ చేసి వాళ్ళ గురించి మనమే చెప్తాము. దాని గురించి లింగమూర్తి గారు అంటారు స్పష్టంగా, నాకు పాట రాయాలంటే నోరు రావడం లేదంటారు అని సహజంగా రాస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది, ఎంతో మంది కృషి వల్ల, ఇది మన ఇద్దరు పని కాదు, ఎంతో మంది వల్ల జరుగుతా ఉంది, ఎంతో మంది రాసేశారు. సహస్ర దినో అదే, అది ఆశువుగా వస్తుంది, గురువు పలికిస్తాడు. సహస్ర దినోత్సవం ఇది సద్గురు మహోత్సవం, అదేదో రాశారు. అదే ఆయనలో అలవాటుగా వచ్చింది. ఇప్పుడు ఆయన గురించి మనం కూడా క్లాసులో మాట్లాడుతున్నాం. ఎందుకని అంటే ఆయనలో వచ్చినటువంటి కవిత ఆశుధార, అది సద్గురు పలికించాడు, అది అంతే. అవునండి. ఆయన వచ్చి నాకు ఫోన్ చేసి నా గురించి కూడా మీరు ఏదైనా పాట రాయండి అని నన్ను ఎప్పుడు అడిగినాడు. నాకు రాయడం రాదు, అడగడం అంతేనండి. నాకు ఫోన్ చేసి ఏమండి మీ గురించి నేను అంటే ఇప్పుడైతే పరిచయం అయింది, అంతకుముందు అసలు పరిపూర్ణ దర్శని గ్రంథానికి ముందు నేనెవరు ఆయన తెలియదు. గురుగారు అప్పుడే ఆయన ఎంత చక్కని బోధ ఇది అమ్మ అని వ్యాఖ్యానం చేసి పడేసినారు ఆ ఆచల గురుపీఠంలోనే. అది సహజంగా సద్గురు పరంపరలో పలుకుతుంది అంతే. కాబట్టి ఇప్పుడు సరళత్వము అనే దానికి మీరు అన్నిసార్లు అడగడం వల్ల దానికి ఇంతసేపు వ్యాఖ్యానం అయిందండి. సరళత్వము అంటే సద్గురుమూర్తి నుంచి డైరెక్ట్ గా వచ్చేది, అతని ద్వారా బయటకు వచ్చే ఒక రేడియో పెట్టలాగా ఉంటాడు అంతే అతను. కానీ శిష్యునికి మంచి చెడుల్ని చెప్తాడు, దిచ్చుతనపు శిష్యుని ప్రోత్సహించాడు. గురువు పర్పస్ అది కదా గురువు గారు. కాబట్టి ప్రవాహం వంకర టెంకరగా ఉన్నప్పటికీ దాని టార్గెట్ సముద్రమే అయినట్లుగా శిష్యులు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ గురువు అందరికీ సంబంధించిన బోధ మాత్రమే చెప్తాడు. అందరికి వ్యక్తిగతంగా చెప్తాడు, అందరికీ చెప్పినట్టు చెప్తాడు. అవును,
ఇప్పుడు ఒకరిని పిలుచుకొచ్చి రూమ్ లో తనీగా రహస్యం చెప్తే అందరికి చెప్పేదే ఉంటది. అదేం పట్ట పగులు బట్ట బయలది. అవును. అదే నాకు కొంతమంది వింటున్నారు ఇప్పుడు చాలా మంది, అందులో అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నేరుగా చెప్తున్నానండి, పట్ట పగులుగానే చెప్తున్నానండి. ఇప్పుడు మీటింగ్ అంతా అయిపోయి నా దగ్గర 1-2 గంటలు గడిపిన తర్వాత, గురుగారు మీరు నాకేదైనా ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు చెప్తారా? వినపడింది లేదా మీకు? ఏం చెప్పమంటారు చెప్పండి, నాకు ఏమైనా తెలిసి ఉంటే చెప్తా. అదే ఆయన గురించి తెలియాలి కదా, ఆయన డౌట్ ఏదో తెలిస్తే దాని గురించి చెప్తాం కదా, ఏం లేకపోతే ఏం చెప్తాం మనం? అది నాకు లేదమ్మా అందరికి చెప్పింది. సరే 10 నిమిషాలు కూర్చొని మాట్లాడి పంపించేది అంతే. ఇంకొకరు 85 అండి వయసు, 85 వయసు. నేను సరే కాలేజీకి పోయేటప్పుడు 8 గంటలు అక్కడ కనిపిస్తారు. వారి కోసమే నేను అర్ధగంట టైం పోయేటప్పుడు చూస్తాను, హాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. వచ్చేటప్పుడు మళ్ళీ అర్ధగంట ఆడే ఉన్నారు, కనిపించినారు. అరే మర్చిపోయినాను కదా అనేసి సరే ఆయన కూర్చొని పెట్టి మాట్లాడి, వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టి అర్ధగంట మాట్లాడి బయలుదేరినాను. ఏమంటే నేను వెళ్ళొస్తానండి అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, గురువు గారు నాకు ఏమనుకోకుండా మీరు నాకు తర్వాత 10 నిమిషాలు టైం ఎప్పుడు కేటాయిస్తారు చెప్పండి అంటే. నేను ఆ బాప్తే ఇప్పుడు అర్ధగంట మీ దగ్గరే ఉన్నాను కదా, మళ్ళీ 10 నిమిషాలు కేటాయించేది ఏంటది? అంతేలేండి, మీరు చెప్పండి. నేను అంతే, అందులో ఏముంది గురువు గారు, అర్ధగంట గడిపినాను కదా. నేను అనేది ఆల్రెడీ మీ దగ్గర అర్ధగంట గడిపినా, మీరే చెప్పండి. లేదా దీనికి ఒక మంచి ఉదాహరణ, నువ్వైనా నేనైనా, అది దాని ఆర్తి బోధ పైన ఆసక్తి అంటారండి, ఇంకేం లేదు. తప్పులు పట్లే, వాళ్ళకి ఆసక్తి అంత ఉంది, కానీ అర్థవంతంగా ప్రశ్నించడం రాలేదు అంతే. అంతే కరెక్ట్, మీరు చెప్పిన అక్షరాల కరెక్ట్, నిజమే. ఇప్పుడు వాళ్ళకి నేరుగా ఇక్కడ చెప్తున్న ఆన్సర్, ఇప్పుడు మీ ప్రశ్న నేరుగా తెస్తే ఆన్సర్ గోడ కొట్టిన బంతిలాగా వస్తుంది. గురువు గారి దగ్గర ఎక్కువసేపు గడిపినంత మాత్రాన్ని మీకు కొత్తగా ఏం రాదు, మీరే గురువు. అది పక్కన పెట్టి ఉన్న తర్వాత ఒక 10 నిమిషాలు సరే మీటింగ్ పిలుచుకుని అక్కడ సభలో వదిలితే, సభలో ఏదైనా తెలుసుకుంటావేమో అని ఆడ వదిలినామంటే ఆయన ఏమంటాడు, గురువు గారు మీరేమన్నా మైకు పట్టుకొని ఒక ఆణిముత్యాలు మీ నోట్లో నుంచి ఒక 4 రాలితే ఏరుకుందామని వచ్చినానండి, వచ్చిందే నాతోనే, నాతో మాట్లాడితే ఏరుకోరాదా? ఎంత ఊరికే ఒక మాన్యత అండి ఇదంతా. కానీ గురువు గారు ఎప్పుడే బయటపడాలో అప్పుడే బయటపడతాయి గురువు గారు, మీరు ఏదన్నా చెప్పండి. లేదండి, రివర్స్ మీరు చెప్పింది, ఎప్పుడు బయటపడాలని అప్పుడు బయటపడతాయి కాదు, అది బయటపడినప్పుడు మనం ఏరుకోకుండా వదిలేస్తున్నాం, అది అసలు విషయం. అట్లా అంటారా? అది కూడా కావచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరళత్వం అంటే సద్గురుమూర్తి నా ఒక్కరితో ఉండినా 100 మందితో ఉన్నా ఆయన ఎప్పుడూ సరళంగానే ఉంటాడు. కాబట్టి నేను అదే పనిగా మీకు సేవ చేస్తూ, మీకు టిఫిన్ తెచ్చి మిమ్మల్ని బైక్ లో కూర్చోబెట్టుకొని మీరు అడిగినారు కాబట్టి తీసుకొని సభ దగ్గర వదిలితే, అంత పెద్ద ఆ సభలో నా పేరు ఉండాలి, వాళ్ళు నన్ను పిలవాలి, అప్పుడు నేను మాట్లాడతాను. నేను పోయి అడగను కదా, అదే అట్లా కుదరదండి. నేను పోయి వాళ్ళని అడగను. నేను 10 మంది వచ్చి నా దగ్గరికి మీరు ఎప్పుడు మాట్లాడతారండి అంటే, ఆడ కార్యక్రమంలో నా పేరు ఉండాలి కదా. అవును, అన్ని సభల్లో మన పేరు ఎందుకు రాసుకుంటారు? అవును. కాబట్టి అదంతా మీకేం కావాలో నేరుగా అడగని చెప్తాను. సరిగ్గా ఇదే విధంగా జీవుని వృత్తి కూడా వంకర టెంకరగా అనేది ఇప్పుడు సేపు చెప్పింది మీకు. ఇదే విధంగా వంకర టెంకరగా ఉన్నప్పుడు దాని యందు మాత్రం పరిపూర్ణమైన సరళత్వము ఉండుట అనే గుణమునే ఆర్జవము అంటారండి. ఒకరుగా నొచ్చుకోబాకండి, ఇది నాకు చాలా సార్లు వింటున్న వాళ్ళకి చాలా మందికి అనుభవం ఇది. అది కింద లాస్ట్ ఆర్జవము, దీని నెంబర్ ఎంత? 6. ఇంకా 3 ఉన్నాయి, మనకు 15 నిమిషాల టైం ఉంది. చూడండి, ఇప్పుడు శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము 6 అయినాయి. ఈ ఆర్జవం దగ్గర ఎందుకు నేను సేపు టైం కేటాయించానంటే, మీరు నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ముందే రాసి ఎత్తుకొని వచ్చుకోండి. సభలోకి కానీ నేను ఎక్కడ నన్ను సంప్రదించాలని, ఏ తిరుపతికి కానీ, పేరవరం కానీ, లేకపోతే అమలాపురం కానీ, పేరవరం అమలాపురంలో ఖచ్చితంగా కనిపిస్తాను. మిగతా వాళ్ళు పేర్లు పత్రికలు ఉన్నంత మాత్రం నేను అక్కడికి వస్తానని గ్యారంటీ లేదు. నన్ను వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కూడా నన్ను మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఒక పేపర్లో రాసుకొని వచ్చుకోండి. అప్పటికప్పుడు అడగండి, వచ్చేస్తుంది. నాకు తెలియదు మీరేం రాసుకొచ్చేది, కానీ ఆన్సర్ వస్తుంది.
అటు కాకుండా నేను అక్కడ గంట నా టైం అయిపోయి నేను కాలేజీకి బయలుదేరేటప్పుడు మీరు నాకు ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు కేటాయించండి అంటే ఏం చేసింది అంటే కేటాయించినంత మాత్రాన ఊరికే నాకు టైం అవ్వడం తప్ప మీకు అది ఉపయోగం ఉండదు. అదే మీరు గాన ప్రశ్నతో వచ్చారనుకోండి ఆన్సర్తో తిరిగి వెళ్తారు. అటు కాకుండా ఏం లేకుండా నాతో 10 నిమిషాలు ఉండండి ఎట్టా బాగా గమనించండి. నేను ఉప్పలంచి కృష్ణమూర్తి గారి ఆశ్రమంలో సీతాఫల మండలిలో వారం ఉన్నానండి. 42 ప్రశ్నలు తీసుకెళ్లాను. మలం అంటే, విక్షేపం అంటే, ఆవరణం అంటే, పశ్యంతి వాక్కు, పరావాక్కు అంటే ప్రశ్నలు ఇవి. నేను నాకు అర్థం కాలేదు. ఈ ఊరికే మలము, విక్షేపము, ఆవరణము, పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి పలుకు ఇవన్నీ నాకు అప్పుడు పుస్తకాల్లో చదువుకుంటే అర్థం కాలేదు కాబట్టి పుస్తకాల్లో బాగా పరిశీలన చేసి తీసుకుపోయి ఆయన దగ్గర కూర్చున్నానండి. ఇట్లా మీరు ఏదైనా ప్రశ్నతో వస్తే నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయొచ్చు కానీ నేరుగా నాకు ఏదైనా చెప్పండి, నాతో 10 నిమిషాలు గడపండి, నా దగ్గర 10 నిమిషాలు ప్రత్యేకంగా నాకేమైనా చెప్పండి, ఏమైనా అడగండి అంటే నాకు తెలియదండి మీరే చెప్పండి అట్లా పోతే అట్లా ఉపయోగం ఉండదు. ఉపయోగం అడగాలి, అడిగితే కదా చెప్పేది. ఈ ఆర్జవము అనేటువంటి ఆరోగుణం కూడా కర్మల ఎందుకు కనిపించిపోతుంది ఆయన దగ్గర. ఇప్పుడే కనపడిపోయి ఉంటుంది మీకు ఇప్పటికే. అంటే ఇప్పుడు ఇంతసేపు కూడా నేను జీవితంలో జరిగిన సంఘటనలని మీకు ఉదాహరణగా చెప్పాను తప్ప నేనేది శాస్త్రాలు అయితే చల్లించలేదు. అంతే మనకి ఉపయోగపడతాయి. 7 జ్ఞానం. జాగ్రత్తగా విందాం దీన్ని శ్రద్ధగా. ఇప్పుడు 6 అయినాయి, 7 జ్ఞానం. చూసుకోండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అండి. ఆర్జవం తర్వాత జ్ఞానానికి నిర్వచనం కొనసాగుతుంది. ఏం మార్చేశారు అదే పెట్టండి. ఉడుపు నాగేశ్వరరావు గారు అదే మీరు 631 పేజీని పెట్టండి సరిపోతుంది. చూడండి మీ దగ్గర ఉన్న పుస్తకం ఇదే. తోటమాలి నుంచి మొదలయ్యేది జ్ఞానం గురించి అండి. తోటమాలి లాగా ప్రవర్తిస్తాడు మన గురువు. తోటమాలి అత్యధికంగా కష్టపడి చెట్ల మొదళ్ళకు నీరు పోస్తాడు. నీళ్ళెత్తిపోయి పిందే కాయ అయితా ఉంటే నీళ్ళెత్తిపోయి పైన పండుగ పోస్తాడా? పోయిడు. చెట్ల మొదల్లో నీళ్లు పోస్తే ఆటోమేటిక్ గా పండు వస్తుంది తెలుసు ఆయనకి. అవును. నువ్వు ప్రారంభంగా క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఆన్సర్ చెప్తే అది నీ జీవితంలో పుష్పించి ఫలించాలా, అంతేగాని ఇప్పుడే నేను ఫలితాన్ని నీకు చెప్తే ఉపయోగం ఉండదు. ఇది తోటమాలి అర్థం. గురువు తోటమాలి అంటే ఇది అర్థం. తోటమాలి అత్యధికంగా కష్టపడి చెట్ల మొదళ్ళకు మాత్రం నీళ్లు పోస్తాడు. అయినప్పటికీ ఈ వృక్షము వలన నాకు ఫలించునుగానే నా ఈ పరిశ్రమ అంతా సార్థకమే అగునని చక్కగా తెలిసి ఉంటాడు, ముందే తెలిసి ఉంటాడు. అవును. నాగేశ్వర ప్రసాద్ అడిగేటువంటి ప్రశ్నకి ఈ సమాధానం చెబితే అతను జీవితంలో దాన్ని ఆచరించిన తర్వాత అతను వచ్చేటువంటి స్థితి కూడా ఇతనికి తెలుసు. ఇప్పుడు ఆ స్థితిలో ఉండేది ఆయన. బాగుందండి. దాన్ని జ్ఞానం అంటారు. పుస్తకం చదువుకుంటే వచ్చేది కాదు జ్ఞానం. ఈ ప్రకరణం నందు శాస్త్రానుసారము కర్మలను ఆచరించి ఈశ్వర ఫల ప్రాప్తి నందుట ఆవశ్యకం. చెట్లకు మొదలకు నీళ్లు పోసేటప్పుడే ఎప్పుడు నీళ్లు పోసినా ఇక్కడనే పోయాలని అతనికి తెలుసు. పండు మాత్రం చెట్టు కొనాలని పండుతుంది. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలుసు ఆయనకి. అదే విధంగా తోటమాలి లాంటి వాడు గురువు, బ్రాహ్మణుడు. అటువంటి లక్షణం కలిగి అతనికి సందేహం ఉండదు, కొంచెం కూడా ఉండదండి. అతను మూర్తిభవించిన సమాధాన స్వరూపం అండి. అందుకనే కదా బ్రాహ్మణుడు అనేది. అతనికి అంటే అల్టిమేట్ ఇంక లేదు. అవును. ఉన్నత కులం బ్రాహ్మణ కులం అంటే అర్థం ఏంటంటే శూద్రుడు కూడా అటువంటి స్థితికి వెళ్ళొచ్చు. బ్రాహ్మణ కులం ఉన్నత కులం అంటే బ్రహ్మను తెలిస్తేనే అన్నిటికంటే పెద్దది బ్రహ్మం. ఒకటి తెలుసు ఇంకొకటి తెలియదు, అంతే డిఫరెన్స్. ఒకరికి తెలుసు ఇంకొకరికి తెలియదు. తెలుసు, తెలియని వాడికి తెలియదు. కానీ ఈ రెండుకి సంబంధం లేనిదే బ్రహ్మం. ఓకే. రెండుకి సంబంధం ఉండదు. తెలిసిన వాడు తెలియని వాడు అందులోనే తెలియబడుతుంటారు. అవును. మాయ. బ్రహ్మలో మాయ. ఇదే మాయగా బ్రహ్మలో కూడా మాయ ఉన్నట్టుగా. మాయ ఉన్నట్టు కాదండి, లేనిది ఉన్నట్టు కనిపించడం మాయ తండ్రి. ఉన్నట్టు అనేది అది మీ భావన. పట్టుకోండి. ఇప్పుడు సూర్య కిరణము అంటామండి. సూర్యుని నుండి కిరణము ఉత్పత్తి అయినది అంటాం. కానీ కిరణము నుంచి సూర్యుడు ఏ కిరణంలోనూ సూర్యుడు కనపడ్డు మీకు. సూర్యుడి నుంచే కిరణాలు.
ఓహో సరే సరే మిస్టేక్ పడ్డా. ఓకేనండి. అట్లా మాయ అంటేనే లేనిది, మాయ అంటేనే లేనిది. లేని కరెక్ట్. మరి ఇప్పుడు ఈ పీకులాట ఎందుకు? మరి జ్ఞానం విజ్ఞానం పీకులాట ఎందుకు? మరి ఏమి లేదు దాని కోసం. అది తెలుసుకో, అది నేను తెలుసుకోలేనని తెలుసుకున్నట్టుకే. అచ్చా, శాస్త్రం అదే చెప్తుంది. అంతేలేండి. దానిని నేను తెలుసుకోలేననే చెప్తాడు గురువు కూడా. దానిని నేను తెలుసుకోలేను, ఎందుకో తెలుసా? నేను అదే కదయ్యా, నేను తెలుసుకునేది ఏంటని. నెక్స్ట్, నువ్వు దాన్ని తెలుసుకోలేవు, ఎందుకో తెలుసా? అదే ఆన్సరే, అదే ఆన్సరే నాయన. అంతేలేండి. అనుమానమే లేదు ఇందులో. అంతేలే. తోటమాలి చేస్తే, పరిశ్రమ చేస్తే ఫలం రావచ్చు, పుష్పం రావచ్చు. ఆ పుష్పమే లేని తనాన్ని గుర్తిస్తాం. అట్లా తోటమాలిని పుష్పాన్ని పక్కన పెట్టండి, మీరు జ్ఞాన విజ్ఞానాల పైన మాత్రమే దృష్టి పెట్టండి. శాస్త్రానుసారం కర్మలను ఆచరించి ఈశ్వర ఫల ప్రాప్తి ఉంది. దానికి ఉదాహరణగా తోటమాలి చెప్పాడు అంతే. అదే మీరే అది ఆ ఈశ్వర ప్రాప్తి ఈ విధంగా మనకు తప్పక లభించును. మన ఇద్దరికైతే లభించాలి. గురువు అదే, అంతేలేండి. లభించేది ఎంత వద్దు ఆయనకి, ఎందుకు? ఆయన అదే. సో పరబ్రహ్మలో బ్రహ్మలేడు. మీరెట్టన్నా మీరేం పేరైనా పెట్టుకోండి, పరమే ఉంది. అదే పేర్లు మీరు ఏదైనా పెట్టుకోండి. మీరు ఏం చెప్పినప్పటికీ చెప్పిన వాడు దానికి సంబంధం లేనివాడు గుర్తుపెట్టుకోండి. అదే అయి ఉంటాడు. చెప్పిన వాడికి దానికి సంబంధం అంటగట్లేను నేను. ఎందుకు అంటగట్లేనంటే, నువ్వు అదే అయి ఉండుకొని మళ్ళీ దాని గురించి నువ్వు వ్యాఖ్యానించడం ఏంటి? అది అడ ఈ సత్యము చక్కగా ఎరిగుంటేనే జ్ఞానము. దీన్ని చక్కగా ఎరిగుంటే జ్ఞానము, ఇంకొకరికి ఎరిగింపజేస్తే విజ్ఞానము. గుర్తుపెట్టుకోండి, ఇది నేను మళ్ళీ చెప్పలేను. రైట్ అండి, చక్కని మాట. విజ్ఞానం అంటే ఇంకోటి తెలియజేసే సత్తా ఉన్నవాడు. మరి ప్రూఫ్ ఏంటి? నాకు తెలిసిందని గురువు జ్ఞాని, శిష్యుడు తెలిసినవాడు, తెలుసుకున్నవాడు శిష్యుడు జ్ఞాని అనొచ్చా? తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇద్దరుగా తెలిస్తే తెలియదు. అది తెలిసినటువంటి విషయం జ్ఞానము. ఆ తెలిసినటువంటి విషయాన్ని శిష్యుడికి తెలియజెప్పే ప్రక్రియ విజ్ఞానము. ఈ రెండు కూడా గురు శిష్యుల్ని ఉద్దేశించి చెబుతున్నటువంటి పదాలే తప్ప ఆ నిజానికి ఏ పదము ఏ పేరు ఉండదు. ఓకేనండి. ఈ సత్యాన్ని చక్కగా తెలిసి ఉంటే జ్ఞానము. ఇది 7వ గుణం. విజ్ఞానం గురించి వస్తాయి ఇప్పుడే. నెక్స్ట్ విజ్ఞానం. తెలిసి ఉంటే ఓకే, బాగుంది. తెలిసి ఉంటే జ్ఞానం. 7 నిమిషాలు ఉంది, 2 గుణాలు ఉన్నాయి మిగిలినవి. 7 నిమిషాలు ఉంది, 2 సుగుణాలు మిగిలినవి. చక్కగా అచల పరిపూర్ణత తెలిసి ఉంటే జ్ఞానం. అది సరిపోదు, ఆ తర్వాతనే బోధాధికారం ఇచ్చింది. అవునండి. ఆ జ్ఞానమే కర్మలో 7వ గుణం. కర్మలో 7వ, చూడు, జ్ఞానం కూడా కర్మ కిందకే పెట్టారు. ఎట్లా పెట్టారు, ఎందుకు పెట్టారంటే అతనిలో ఆ జ్ఞానం ఉన్నట్లు అటువంటి వారికి చెప్పబడలేదు. గురుగారు, అతనికి అటువంటి జ్ఞానం ఉందని అటువంటి వారికి చెప్ప పని లేదు. అవును, వాళ్ళిద్దరు ఒకటే. అవును, ఆ జ్ఞానం లేడానికి చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు ఇప్పుడు నీకు శిష్యుడికి వివరించేటప్పుడు శిష్యుడిని కూడా అట్టే చూస్తాడు ఆయన. కాబట్టి మనుషుడు శుద్ధ సత్వము గలవాడై శాస్త్ర జ్ఞానం సహాయం వల్ల గాని శిష్యుడి కోసం తీసుకుంటాడు శాస్త్రాన్ని. శాస్త్రం సద్గురువు పని లేదండి. గుర్తుపెట్టుకోండి, అచల పరిపూర్ణ ప్రబోధ అవైదికం. అంటే వైదికం కాదని కాదు, వైదిక అతీతం అని గుర్తుపెట్టుకోండి. నాస్తికం కూడా అవైదికం అట్టు కాదు. ఇది వైదికము అంటే వేదం. అవైదికము అంటే నాస్తికులు కూడా అట్టు అంటారు. అటు కాదు, ఇది చార్వాకం బౌద్ధం అట్టు కాదు. అచల పరిపూర్ణ సిద్ధాంతం అవైదికం అంటే శాస్త్రానికి ముందే ఉన్నదని అర్థం. అది గురువు గారు, అది అడగకూడదు. చూసుకోండి, శాస్త్ర సహాయం వల్ల గాని లేదా తన ధ్యాన బలం వల్ల గాని ఈశ్వర తత్వంతో నిస్సందేహ బుద్ధితో సమరసత్వమును పొందుట 8వ గుణమగు విజ్ఞానము యొక్క స్వరూపమై ఉన్నది. అది
ఎంతమంది శిష్యులు వచ్చి ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా అడిగినప్పటికీ ఆయన ఒకే రకంగా చెప్పగలడు. ఆయన విసుగు విరామం ఉండదు. దట్ ఈస్ విజ్ఞానము. ఈ 8వ విజ్ఞానం అనేటువంటి పేరు గల సుందరమైనటువంటి గుణము అతని కర్మల్లో కనిపిస్తుంది. కర్మల్లో కనిపిస్తుంది అతనికి. అది అతని వంటి వాళ్ళకు కనిపిస్తుంది. అది తెలుసుకుంటాడు ఆయన. శాస్త్రములు ఎన్ని మార్గములను యోగ్యములైనవని సరైనవని చెప్పిందో. ఎందుకు ఎంతో మంది మ్యూట్, టైం తక్కువ ఉంది, 4 నిమిషాలే ఉంది, ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళంతా మ్యూట్ చేయండి. వాటిలో ప్రతి మార్గము కూడా రాజు యొక్క పేరు ముద్రించబడి 8 కలిస్తే 9 అండి, ప్రత్యేకంగా 9 గుర్తుపెట్టాం. ఇప్పుడు ఎన్ని మార్గాలు చెప్పినప్పటికీ ఇవన్నీ సద్గురుమూర్తి చెప్పిన మార్గమే కాబట్టి అన్ని ఉండి కూడా దాంట్లో రాజముద్ర లేకపోతే చెల్లదు. అది చెల్లదు. అన్ని ఉండి వెనకాల కింద పచ్చంకితో సంతకం లేకపోతే దానికి విలువ ఉండదు. ఆ విధంగా ప్రతి పదార్థము కూడా రాజు ముద్రిక ఉంటేనే అది ప్రజలు స్వీకరించే రీతిన, అదే విధంగా ఆనందపూర్వకంగా అంగీకరించుట అనేటువంటి లక్షణము గల 9వ గుణము ఆస్తిక్యము. ఈ 8 ఉంటే అదే 9. ఈ 8 జ్ఞాన విజ్ఞానం అయిపోయిన తర్వాత దాన్నే 9వ లక్షణంగా చెప్తున్నారు ఇక్కడ. చెప్తున్నారు. అవును. అంటే 9వ లక్షణం ఈ 8 ప్రతిరూపమే 9. 9వ గుణము ఆస్తిక్యము కూడా కర్మల యందు స్పష్టంగా కనిపిస్తుంది. అతను పరిపూర్ణుడు అని అతని వంటి వారికి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇట్లా చెప్పుట్లో గల తాత్పర్యం ఏంటంటే, ఈ 9 గుణములు ఏ కర్మలందు గలవో, అంటే ఎవరు చేసే పనిలో ఈ 9 ఇమిడి ఉన్నాయో అవి ఖచ్చితంగా మంచివి, ఖచ్చితంగా సరైనవి, దానికి స్టాంప్ వేసేయచ్చు, అతని నుంచి తప్పు జరగదు. ఇటువంటి సమాధి 9 గుణాలు ఏ కర్మలు స్వాభావికంగా నిర్దోషములవి, వాటిని బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలను ఎరుగవలను. ఈ నవరత్నాల హారం ఎవరికైతే లభించిందో అతను నవర గుణములకు రత్నాకరుడు. అతనే వాల్మీకి, అతనే వ్యాసుడు, అతనే సద్గురు. ఇటువంటిది తన శరీరము నుంచి దేనిని తీయకుండా విడదీయకుండా సూర్యుడు ప్రకాశం ఇస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. పూర్ణమదః అంటే ఇది. చంపక వృక్షము స్వయంగా తన మొగ్గలతోడనే సుశోభితమవుతుంది, తనీగా లేదది. ఇది బాగుందండి, చక్కగా చెప్పి సూర్యుడి నుంచి ఏది తీయకుండానే ఇస్తున్నాడు ప్రకాశం. చాలా బాగుంది. చంద్రుడు కూడా అంతే. పూర్ణమదః, ఉదాహరణ చెప్తున్నానండి. పూర్ణమదః సూర్యుడు, పూర్ణమిదం చంద్రుడు. సూర్యుడి నుంచి చంద్రుడు వచ్చింది. పూర్ణమదః సూర్యుడు, పూర్ణమిదం చంద్రుడు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, 84 లక్షల జీవరాశుల్లోనే అదే ఉంది. చంద్రుడు తన వెన్నెలతో ప్రకాశవంతుడు, ఉజ్వలుడు అయి ఉంటాడు. అంతెందుకు, చందనానికి వాసన రావాలంటే ఏరే కావాలనా? చందనము స్వయంగా తన సుగంధంతో సువాసితమై ఉంటుంది. నవరత్నముల చేత కూర్చబడినటువంటి నగ బ్రాహ్మణుల యొక్క నిర్మల భూషము. నవరత్నాలు అంటే ఏది? బంగారు, అది కాదు. వజ్ర వైఢూర్య గోమేదిక మరకత మాణిక్యం నీలం ప్రవాళము ఆ నవరత్నాలు కాదు. ఇప్పుడు చెప్పిన నవరత్నాలు, ఇప్పుడు 9 చెప్పినానే, ఈ నవరత్నాలతో ఉంటే అతనే బ్రాహ్మణుడు. భూషణమును తీసి నగ్నుడగుట వలన, చూడు, నగ్నుడగుట అనేది బ్రాహ్మణులు ఎప్పుడు చేయలేదు. దీంట్లో ఈ 9 గుణాల నుంచి ఒకటి తీస్తే వాడు బ్రాహ్మణుడు కాదు. ఇక నీకు క్షత్రియ కర్మలేంటి, దీన్ని ఇంకొంచెం సంక్షిప్తంగా చెప్పి, క్షత్రియుడు అంటే ఎట్లుంటాడో దాదాపు అది కూడా ఇలాగే ఉంటుందంటే దాని గురించి రేపు చెప్తాను. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. 42. శౌర్యము తేజంబును, ధైర్యము దక్షత వీరత్వము, దాన ధర్మంబులున్ను క్షత్రియ స్వభావ కర్మలయ్యా. ఈ క్షత్రుల గురించి రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సత్కు
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో